ప్రశ్నిస్తున్నారు కదండి, వాళ్ళు చేసిన అన్యాయాన్ని మా ఆయన ఊరుకుండలేక ప్రశ్నిస్తున్నాడు కదా ఫేస్బుక్ ద్వారానే, మీరు చేస్తున్నారు ఇది తప్పు అని. దానివల్ల ఈయన మీద కక్ష పెట్టుకున్నారండి, అంతే, ఇంకేం లేదు. ఆ ప్రశ్నించకూడదు, వీళ్ళు చేసిన తప్పైనా ఒప్పైనా వాళ్ళని ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏ చేసినా ఓకే అన్నట్టుగానే జనాలు కానీ ప్రజలు కానీ నమ్మేయాలి. వాళ్ళు చేసిన ఎంత తప్పైనా ఓకే సార్ మీరు చేసిన కరెక్ట్ అనే వాళ్ళైతే ఓకే, మీరు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళది తప్పు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తప్పు అయిపోద్దండి. మా ఆయన చెప్తున్నాడండి ఇంకో విషయం, నేను ఒప్పుకోకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో విక్కించాలో మాకు తెలుసని పోలీసులు బెదిరించారంటండి. ఇంకా చూడండి మేము ఏమనుకోవాలి ఈ పోలీసుల గురించి. సభ్య సమాజాన్ని గురించి అండి ఇంకో విషయం చెప్తాను, అవి మా వారు చేయలేదండి. నేను చెప్పగలను, మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన ఫేస్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు, మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో, ఉదయభూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన లాగిన్ అయ్యి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. మేము లీగల్గానే వెళ్తామండి, ఎంత దాకా వెళ్తాం. వీళ్ళు ఎన్ని కేసులు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అది మా ఆయన చేసింది తప్పు అయితే లేదండి. వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు, అలా ప్రశ్నించకూడదు. ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, మేము లీగల్గానే వెళ్తాం. మీడియా ప్రతినిధులకు, ఎడిటర్లకు, బ్యూరో ఇన్ఛార్జీలకు నమస్కారం. నిజానికి నా భర్తను వర్రారేందర్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు అందజేస్తున్నాను. నా భర్తను ఈ నెల 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అండి అని నేను ఎలా చెప్పగలనని మీకు అనుమానం రావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద నా భర్త కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద AP 04BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.